బ్రేకింగ్ న్యూస్ కరీంనగర్లోని మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న కొంతమంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. చిరు వ్యాపారులే టార్గెట్గా డబ్బులు వసూలు చేస్తున్నారు. రోడ్లపై కూర్చొని వ్యాపారం చేయాలంటే తమకు డబ్బులు ఇవ్వాల్సిందే అంటూ కొంతమంది అక్రమార్కులు దర్జాగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. డబ్బులు ఇక్కడ ఇస్తే 5,000 రూపాయలు, మున్సిపల్ కార్యాలయానికి వెళితే 10,000 రూపాయలు కట్టాల్సిందే అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. కరీంనగర్లో చిరు వ్యాపారులు రోడ్డుపై కూర్చుని కూరగాయలు, పండ్లు అమ్ముకునే వారి వద్ద నుండి మున్సిపల్ డిజాస్టర్ సిబ్బంది తీరుపై ఫిర్యాదులు చేసినా చర్యలు మాత్రం తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పిల్లలు మేము అదేంటిది లోన్లని ఇచ్చిర్రు గ్రూపులల్లా. ఇప్పుడు అవి ఎట్లా కట్టమంటారు? మేము ఇప్పుడు కూరగాయలు అమ్మే కట్టుడే. మా భర్త కూరగాయలు పండిస్తాడు. మేము కొనుకట్టు కూడా మా అమ్మ కూరగాయలు పండిస్తాం. ఏ కుర్తి మల్కాపురం స్కానర్లు కానీ స్కానర్లు వారికి దేనికి పని చేస్తాను, దేనికి పని స్కానర్ మేము వర్కర్లమే, మా సొంత పనులు ఏమి కాదు. ఈ స్కానర్ ఇప్పుడు స్కానర్ గుంజుకోకపోతే షేడ్ కొట్టిపోయాలి, లెక్కలు ఉంటాయి, మాకు ఇవన్నీ ఉంటాయి. మీరు కరబూజ ఒకటి పెడతాడు, కాంటలు, తరాజులు, కవర్ ప్యాకెట్లు. ఈ కవర్ ప్యాకెట్లు దగ్గర 50 రూపాయల కవర్ ప్యాకెట్లు ఉంటాయి, ఇవి కూడా లెక్క చూపెట్టాలి. ఆ కవర్ ప్యాకెట్ గుంజుకోకపోతే 50 రూపాయలు మేము తిన్న కిందకి అవుతాయి కదా, షేడ్ కింద. ఇవి కూడా అన్నీ. ఇది మా బాధ. మీకేం కావాలి? ఇప్పుడు మీకేం కావాలి? రోడ్ల మీద మమ్మల్ని బతకరిస్తలేరు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టుకున్న అవకాశాలు ఇస్తే మేము బతుకుతాం అంతే. మున్సిపాలిటీలో పెట్టుకున్నాం సార్, మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు సార్, ఫైన్ చేస్తారు, 500, 1000, 2000 అంటారు. తర్వాత మళ్ళీ కవర్లు, చాకులు అవన్నీ వేసుకొని వెళ్తారు సార్. ఎంత బజార్లో కానీ అసలు వాళ్ళు వినరు సార్. మీరు పెట్టే అధికారం ఎక్కడ తీసుకురావాలి అని చెప్పి మమ్మల్ని బాగా టార్చర్ చేస్తారు సార్. మేము బతిరన్నా కూడా వాళ్ళు మమ్మల్ని మాకు ఏం దొరికాయి సార్, పుట్టగుడి కోసం మేము చేస్తాం సార్, జీవనోపాధి కోసం మా పిల్లలు అనుకోవడానికి అన్నా కానీ వాళ్ళు ఎంత చేసినా కానీ ఏదో అది చేసుకోకూడదు సార్. అది మా పరిస్థితి. మీకు ఎంత తీసుకుంటాడు మామూలుగా? చేస్తే మాకు 1000 రూపాయలు. 1000 రూపాయలు ఆయన తీసుకుపోతారు. పొద్దున్నాక ఇవాళ పని బయట ఉన్నది తీసుకొచ్చి చక్కెర వచ్చిన టైం టాబ్లెట్ వేసుకున్నాం. ఏం కట్టది? కొబ్బరి బొండాలు కట్టారు. ఎప్పుడు తీసుకున్నారు? అర్ధగంటకి. డబ్బులు తీసుకున్నారా? ఈ టాబ్లెట్ ఇదివరకు ఏమైనా తీసుకున్నారా డబ్బులు? కొని తీసుకున్నారా అంటే తీసుకుంటూనే ఉంటారు. రిసిప్ట్లు ఇస్తారా? రిసిప్ట్ ఇయ్యారు. రిసిప్ట్ ఇచ్చి బాధ ఉండదు మాకు. ఎంత తీసుకున్నారు ఇంతకుముందు? అలా తీసుకుంటారు. కరీంనగర్లో మున్సిపల్ సిబ్బంది చేతివాటం చూపిస్తూ ఉన్నారు. వ్యాపారం జరిగితే గానీ పొట్టగడవని పరిస్థితి అక్కడ చిరు వ్యాపారులది. అలాంటి వారిపై అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ఉన్నారు మున్సిపల్ సిబ్బంది. ఇదే విషయానికి సంబంధించి మా కరీంనగర్ ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి, అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారికి అసలు ఆ రోజు వ్యాపారం జరిగితే గానీ పొట్టగడవని పరిస్థితి అయితే ఉంటుంది. అలాంటి వారిపైనే వారు ఈ విధంగా అక్రమ వసూలుకు పాల్పడుతున్న విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అంటే
చిరు వ్యాపారుల చెమట చుక్కలే వారి జీవన ఆధారం. వీటి కోసం కోటి విద్యలు రెక్కాడితే కానీ దొక్కాడని పరిస్థితి వీరిది. కరీంనగర్ కేంద్రంలో ఉన్నటువంటి చిరు వ్యాపారుల పరిస్థితి మరీ అధ్వానంగా మారిందనే చెప్పుకోవచ్చు. అయితే మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ లో ఉన్నటువంటి విభాగంలో ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది చిరు వ్యాపారుల వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు, అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు అయితే గత కొద్ది రోజులుగా అయితే వస్తున్నాయి. అయితే ఇదే విషయంపై 4 సైడ్ టీమ్స్ కొంత లోతుగా పరిశీలించి ఎక్స్క్లూజివ్ విజువల్స్ ని సంపాదించడం జరిగింది. అయితే ఒక స్టింగ్ ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. దీనిపైన అక్కడ ఉన్నటువంటి డిజాస్టర్ వెహికల్ కి సంబంధించిన వాహనంలో ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది ఎవరైతే ఉంటారో ఈ చిరు వ్యాపారం చేసుకునేటువంటి వారి వద్ద నుండి అక్రమంగా అయితే డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనకు విజువల్ లో చాలా క్లియర్ గా చూసుకోవచ్చు. అక్కడ ఒక చిరు వ్యాపారి వద్ద నుండి అతన్ని బెదిరిస్తూ వీళ్ళందరూ కూడా డిజాస్టర్ వాహనంలో కూర్చొని అతన్ని డబ్బులు డిమాండ్ చేస్తున్న విజువల్స్ అయితే మనకు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఒక చిరు వ్యాపారి వద్ద అక్కడ ఉన్నటువంటి వ్యాపారిని బెదిరిస్తూ కూడా ఇక్కడ సెటిల్మెంట్ చేసుకుంటే 5,000 రూపాయలు ఇవ్వాలి, లేకపోతే మున్సిపల్ కార్యాలయానికి వస్తే మాత్రం 10 నుంచి 15,000 రూపాయల వరకు అయితే వస్తుంది, అప్పుడు మీకు రసీదు కూడా వస్తుంది అని తను బెదిరిస్తున్నాడు. అంతేకాదు కరీంనగర్ కేంద్రంలో ఉండేటువంటి చాలా మంది చిరు వ్యాపారులు కూడా ఈ సిబ్బంది వల్ల అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే విషయం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. వాస్తవానికి అయితే డిజాస్టర్ వాహనం అనేది కూడా ఏమన్నా విపత్తులు సంభవిస్తే అలాంటి అంటే చర్యల్లో భాగంగా విపత్తులు సంభవించిన చర్యల్లో భాగంగా ప్రజల్ని ఆదుకోవడం కానీ కావచ్చు, లేకపోతే అందులో ఏమైనా సామాన్లు తీసుకొని సహాయ చర్యల్లో పాల్గొనడానికి మాత్రమే డిజాస్టర్ వెహికల్ అనేది ఉంటుంది. అంతేకాకుండా కరీంనగర్ మున్సిపల్ కార్యాలయం పరిధిలో అయితే ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా రోడ్లను ఆక్రమించుకుంటే వారిని పక్కనకు జరిపి అక్కడ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి మాత్రమే అక్కడి నుండి పక్కన జరపడం మాత్రమే వారి పని. అంతేకాకుండా ఎలాంటి పర్మిషన్స్ లేకుండా మన ఫ్లెక్సీలు కడతారో ఆ ఫ్లెక్సీలను తీయడం కూడా వారి యొక్క కర్తవ్యం అనేది చెప్పుకోవచ్చు, విధుల్లో భాగం అనేది చెప్పుకోవచ్చు. కానీ అంటే నిబంధనలకు విరుద్ధంగా చట్టానికి వ్యతిరేకంగా అయితే ఫుట్పాత్ ని ఆక్రమించడం అయితే నేరం అనేది చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ ప్రభుత్వం కూడా కొంతవరకు చూసి చూడనట్టుగా వ్యవహరించి ఇలాంటి చిరు వ్యాపారులను కొంతవరకు ఎగ్జామ్షన్ చేసి చూసి చూడనట్టుగా మానవతా దృక్పథంతో అయితే వీళ్ళు చిరు వ్యాపారం చేసుకునేందుకు అయితే కొంతవరకు చూస్తున్నట్టుగా అధికారులు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. కాకపోతే కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో ఉండేటువంటి డిజాస్టర్ వెహికల్ లో ఉండేటువంటి సిబ్బంది మాత్రం ఈ చిరు వ్యాపారుల వద్ద నుండి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కాయ కష్టం చేసి వారి చెంట చుక్కను రక్తంగా మార్చి వారి కుటుంబాన్ని పోషించేందుకైతే మాత్రం ఎంతగానో కృషి చేస్తున్నారు. కానీ వారికి వచ్చే కొద్దిపాటి 100-200 రూపాయలు రోజుకు సంపాదించుకుంటే ఇలా వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి వీరు అక్కడి నుండి వారి వద్ద నుండి డబ్బులు వసూలు చేయడం చాలా బాధాకరమైన విషయం అనేది చెప్పుకోవచ్చు. దీన్ని అధికారుల దృష్టికి వెళ్ళిందా లేదా, ఒకవేళ దృష్టికి వెళ్తే చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారా అనే ఆరోపణలు కూడా వెలువడుతున్నాయి. అయితే ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడేందుకు ప్రజా సంఘాల నాయకుడు సత్యం గారు ఉన్నారు. చెప్పండి, చిరు వ్యాపారుల వద్ద నుండి అక్రమ వసూళ్లు పాల్పడుతున్న వారు ఇది అవైతే విజువల్స్ చాలా మనకు క్లియర్ గా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. సుమారు 2 రోజుల పాటు మేము ఈ ఆధారాలను సేకరించాము. ఇట్లాంటి వాళ్ళని ఎట్లా చూడవచ్చు? అసలు నిజంగా సొసైటీ వారిని అభినందిస్తా ఉన్నాం. ఏదైతే కరీంనగర్లోని మున్సిపల్ డిజాస్టర్ వెహికల్ సంబంధించి దాంట్లో ఉన్న సిబ్బంది చిరు వ్యాపారుల పైన రాబందుగా వ్యవహరిస్తూ ఉంటే వారిని సీక్రెట్ గా స్టింగ్ ఆపరేషన్ చేసి వారిని పట్టుకోవడం నిజంగా అభినందనీయం. చిరు వ్యాపారుల పట్ల ఈ డిజాస్టర్ వెహికల్ వాళ్ళు రక్తం తీసుకునే విధంగా ఈరోజు వ్యవహరిస్తా ఉన్నారు. ఇప్పటికే చిరు వ్యాపారస్తులు గిరాకీలు లేక బయట ఫైనాన్స్లలో కావచ్చు, గిరిగిరి చిట్టీల దగ్గర కావచ్చు, బయట మిర్చిలకు కావచ్చు తెచ్చుకొని ఈ కాంపిటీషన్ తట్టుకోలేక ఎండనక వాననక రోడ్ల మీద నివసిస్తూ కూటి కోసం ఇబ్బంది పడతా ఉంటే వారి దగ్గర వచ్చి కరీంనగర్ మున్సిపల్ అధికారులు సిబ్బంది కూడా చూసుకోవడం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీనిపైన వెంటనే మున్సిపల్ శాఖ అధికారులు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఫుట్పాత్ అంతా ఆక్రమించినట్లయితే అక్కడ ఉన్నటువంటి వ్యాపారులకు నోటీసులు ఇవ్వాలి. అట్లాగే ఫుట్పాత్ వ్యాపారులు వాళ్ళు ఎక్కడ వ్యాపారాలు చేసుకోవాలి అనేది ఒక
స్థిరమైన వారికి ఒక స్థలం కేటాయించాలి. సిటీ అవుట్స్కట్స్ లో కానీ సిటీలో ఉన్నటువంటి సరౌండింగ్ లో కానీ వారికి చిరు వ్యాపారులకు స్థలం కేటాయించి అక్కడ కాకుండా వేరే రోడ్ల పైన అమ్మితే చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా ఎక్కడ వారికి స్థలం కేటాయించకుండా ఏదో రోడ్డు మీద వాళ్ళు కాయకష్టం చేసుకుని బతుకుతా ఉంటే రోజు పొద్దుంతో సంపాదించినటువంటి డబ్బులను సాయంత్రం వరకు వచ్చి ఈ డిజాస్టర్ కి సంబంధించినటువంటి మున్సిపల్ సిబ్బంది ఎత్తుకెళ్లడం దారుణమైనటువంటి పరిస్థితి. శవాల మీద ప్రాణాలు ఏర్పడే రకంగా ఈ రోజు కరీంనగర్ మున్సిపల్ సిబ్బంది అధికారులు వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి వీటిపైన కూడా మనం కరీంనగర్ కేంద్రంలో చూసుకోవచ్చు. కరీంనగర్ కేంద్రంలో అయితే ఎన్నో షాపింగ్ మాల్స్ ఉన్నాయి, ఎన్నో హాస్పిటల్స్ అయితే ఉన్నాయి. అక్కడ ఎక్కడ కూడా సరిగ్గా కూడా అసలు పార్కింగ్ వ్యవస్థ కూడా సరిగ్గా ఉండదు. పూర్తిగా ఫుట్పాత్లమైన పార్కింగ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ హాస్పిటల్లో కూడా అక్కడ జనాలు ఎక్కువైతే కూడా బయట కూర్చునేసి మరి కూర్చోబెట్టున్న సందర్భాలు అయితే ఉన్నాయి. మరి అట్లా అసలు అలాంటి బడాబాబులకు ఇలాంటి నిబంధనలు వర్తించవా? కేవలం ఈ పేదవాళ్ళకే నిబంధనలు వర్తిస్తాయా? స్మార్ట్ సిటీ అయిపోయినటువంటి కరీంనగర్ లో ఈ రోజు పారిశ్రామిక వ్యాపారాలు చాలా అయినాయి. అలాగే షాపింగ్ మాల్స్ కావచ్చు, అట్లాగే హాస్పిటల్ కావచ్చు, కార్పొరేట్ హాస్పిటల్ కావచ్చు, అలాగే మాంగళ్య లాంటి షాపింగ్ కావచ్చు, చెన్నై షాపింగ్ మాల్ కావచ్చు, ఇతర సిఎంఆర్ కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ దగ్గర విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవుతుంటే రోడ్ల మీద పార్కింగ్ చేస్తూ ఉంటారు. వారిని మాత్రం పట్టించుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర టెన్షన్ గా ట్రాఫిక్ అధికారులు కావచ్చు, అట్లాగే మున్సిపల్ సిబ్బంది కావచ్చు, ప్రతి నెల టెన్షన్ గా వసూలు చేసుకుంటూ వాళ్ళ లావాదేవీలు అయితే వాళ్ళకు ఆమ్యామ్యాలు మూటగట్టుకుంటున్నారు. చిరు వ్యాపారాల కొట్టగొట్టే విధంగా ఈరోజు వాళ్ళ ప్రతాపం చూసే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది ఆసుపత్రులలో పార్కింగ్ స్థలం లేదు. కరీంనగర్ మున్సిపల్ ఎక్కడ కూడా పార్కింగ్ స్థలం లేదు. ఈ నడి బొడ్డున ఉన్నటువంటి తెలంగాణ చౌకాడ కావచ్చు, అట్లాగే తెలంగాణ సూపర్ దగ్గర కావచ్చు, ఎక్కడ నో పార్కింగ్ నో పార్కింగ్ నో పార్కింగ్ అనే బోర్డు పెడతారు. మరి పార్కింగ్ ఎక్కడ చేయాలి? స్మార్ట్ సిటీకి వచ్చినటువంటి ప్రజలు 2 వీలర్ వెహికల్స్ కావచ్చు, అట్లాగే 4 వీలర్ వెహికల్స్ కావచ్చు, ఎక్కడ ఆటోలు కావచ్చు, ఎక్కడ పార్కింగ్ చేయాలి? అన్ని చోట్ల నో పార్కింగ్ అంటే ఎక్కడ పార్కింగ్ చేయాలి? పార్కింగ్ చేయకుండా మళ్ళీ దొంగచాటుగా ఫోటోలు కొట్టడం, వారి దగ్గర వసూలు చేయడం ఇదొకెట్ అయితే ఈ కార్పొరేట్ సంబంధించినటువంటి నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ లేకుండా షాపింగ్ మాల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, వాళ్ళందరూ నిబంధనలకు వ్యతిరేకంగా విరుద్ధంగా ఉన్నా కూడా వారి దగ్గర డబ్బులు తీసుకుంటూ మున్సిపల్ సిబ్బంది కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, అమ్యామ్యాలు చూసుకుంటూ వారిని పట్టించుకోకుండా వ్యవహరిస్తా ఉన్నారు. ఇరు వ్యాపారులకు ప్రతాపం చేస్తున్నారు. వాళ్ళు శ్రమ చేసి వాళ్ళు కష్టపడి బయట ఫైనాన్షియల్ తెచ్చుకున్నాయి ఇరు వ్యాపారాలు చేసుకుంటున్న వారి దగ్గర రోజువారీగా వసూలు చేస్తూ దోచుకుంటున్నారు. దీన్ని విషయంలో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇరు వ్యాపారులకు మద్దతుగా వీళ్ళు పార్కింగ్ ప్లేసులు కానీ అట్లాగే ఇరు వ్యాపారస్తులు అమ్ముకునే విధంగా వారికి స్థలాలు కేటాయించాలని చెప్పి కూడా మీరు సందర్భంగా డిమాండ్ చేస్తూ మున్సిపల్ సిబ్బంది పైన కూడా ఏదైతే లంచాలు తీసుకుంటూ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీరు డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్లో కూడా చూసుకోవచ్చు. కరీంనగర్ కేంద్రంలో ఉన్నటువంటి మార్కెట్ ప్రాంగణంలో ఉన్నాం మనం. ఇక్కడ ఒక వృద్ధురాలు సుమారు ఒక 70 సంవత్సరాలు ఉంటుంది. ఆమె అంటే ఏం చేయలేని పరిస్థితి. కేవలము పుట్టపీటి కోసమే, ఒక జీవనోపాధి కోసమే తాను కూరగాయలు అమ్ముకుంటుందో లేకపోతే పళ్ళు అమ్ముకుంటుందో ఏదో రకంగా అయితే ఉపాధి పొందేందుకు తన కుటుంబాన్ని పోషించుకునేందుకు అయితే జీవనాన్ని కొనసాగిస్తుంది. ఇలాంటి వాళ్ళని చూసి అయ్యో పాపం అనాల్సింది పోయి వీరి వద్ద నుండి చిరు వ్యాపారుల వద్ద నుండి ఇలా అక్రమంగా డబ్బులు వసూలు చేయడం అయితే చాలా బాధాకరమైన విషయం అనేది చెప్పుకోవచ్చు. ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడేటువంటి సిబ్బందిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ప్రజా సంఘాల నాయకులు తెలుస్తున్నారు. చిరు వ్యాపారులు కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి మొత్తంగా కూడా అసలు వీరిపై ఇట్లాంటి కఠినమైన ఇట్లాంటి చర్యలకు పాల్పడే వారికి ఎలాంటి అసలు శిక్ష వేస్తారా, వాళ్ళ ఉద్యోగాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు మున్సిపల్ అధికారులు, లేదా చూసి చూడనట్టు వ్యవహరిస్తారా అన్న విషయం అయితే మనం వేచి చూడాల్సి ఉంది. రిపోర్టర్ సంతోష్ కుమార్, కెమెరామ్యాన్ శ్రవంతో, న్యూస్ కరీంనగర్ నుంచి. థ్యాంక్ యూ.